అండ్ గోపరాజ్ రమణ గారితో అండ్ నితిన్ గారితో మీరు చేస్తూనే ఉన్నట్టు బ్యాక్ టు బ్యాక్ ఎలా ఉంటుంది అసలు? ఫ్యామిలీలో ఉంటుందా, వేరే సినిమాలో సెట్ లో కలిసినట్టు ఉంటుంది? అంతే ఫ్యామిలీ అండి. ఓకే, అంతే. మేము ఇంకా చాలా పర్సనల్ గా మాట్లాడేసుకుంటాం అందరం, గోపరాజ్ సార్ గాని నేను గాని నితిన్ గాని. సుహాస్ మీరు మాట్లాడతారా సెట్స్ లో? అయ్యో చాలా సూపర్ కామ్ కాదా సుహాస్? యాక్చువల్లీ నేను చాలా కామ్. అంటే మనం ఇక్కడ ఉంటది కానీ అట్లాగా బయట అలా డెఫినెట్ గా ఉండదు. ఇక్కడంటే యాక్ట్ చేయాల్సి వస్తుంది, బయట యాక్ట్ చేస్తున్నారు సుహాస్ గారు. చాలా సార్లు చెప్పాను, ఆబ్వియస్ గా యాక్ట్ చేస్తాను ఇంటర్వ్యూస్ లో. నా ఇంటర్వ్యూలో కూడా యాక్ట్ చేస్తున్నారు నేను అందరి ఇంటర్వ్యూస్ లో యాక్ట్ చేస్తానండి, ఆప్షన్ లేదు. ఓ ఎందుకలా? రెడీ యాక్షన్ చెప్పిన తర్వాత మేము ఎలా సీసీ కెమెరాలతో చేయాలా ఏంటి ఇంటర్వ్యూ? మీరు న్యాచురల్ గా రావాలంటే మామూలు కెమెరాలతో చేయలేమా? మీతో కొంచెం న్యాచురల్ గానే వస్తుందండి. హిడెన్ కెమెరా పెట్టి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆ క్వశ్చన్. ఫైనల్లీ నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది, నాకు స్వెట్ కూడా వచ్చింది అది చెప్పేలోపు. యా, అండ్ సినిమాటోగ్రఫీ ఆల్సో డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు. అంటే జనరల్లీ మాట్లాడడం, మ్యూజిక్ గురించి మాట్లాడుతాం, యాక్టింగ్ గురించి మాట్లాడతాం, డైరెక్షన్ గురించి మాట్లాడతాం, కానీ సినిమాటోగ్రఫీ ఎందుకో ఎక్కడో వదిలేస్తాం. టెక్నీషియన్స్ తప్ప ఆడియన్స్ ఎప్పుడు దాన్ని గుర్తించరు. కానీ ఇక్కడ అది చాలా బాగుంది. అండ్ లైటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నారు, అది చాలా చాలా. సో ఎవరి ఆప్షన్? అండ్ ఫ్రెండ్ అండి, యాక్చువల్లీ నుంచో ఫ్రెండ్, చెన్నై అతను చంద్రశేఖరన్ అని. చంద్రశేఖర్. సో ఇప్పుడు నుంచి ట్రావెల్ అవుతున్నాం, కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాము. సో అలాగా ముందు నుంచి మంచి సింక్ ఉంది ఇద్దరులో. సో అతని ఇన్పుట్ అన్ని ఈ కథ చెప్పిన తర్వాత ఈ విజువల్ ప్యాటర్న్ ఉంటే బాగుంటుంది అనేసి తనే ఇలా చూస్ చేసుకొని చేయడం జరిగింది. రైట్. సో ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే ప్రసాద్ గారు ఏమన్నా క్వశ్చన్స్ ఉండేనా మీకు? ఏమన్నా ట్రావెల్ అయ్యారా డే 1 నుంచి, లేకపోతే స్క్రిప్ట్? అయ్యామండి. ఆల్మోస్ట్ ప్రీ ప్రోడ్లో కూడా చాలా వర్క్ షాప్ చేశారు. సో కాస్టింగ్ వైజ్ కూడా అంటే అదే గాడ్స్ గ్రేస్ సడన్ గా లాస్ట్ మూమెంట్ లో 2-3 క్యారెక్టర్స్ కూడా సడన్ గా ఫైనలైజ్ చేసాం. సడన్ గా అయిన వాళ్ళలో ఎవరున్నారండి ఇక్కడ? సడన్ స్టార్స్ లాస్ట్ నాట్ లాస్ట్ అంటే చాలా ఉంది. ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఓన్గా అందుకనే ఏది డెసిషన్ తీసుకోవచ్చు, ఫిక్స్ అవ్వద్దు. సో అట్లా వర్క్ షాప్ చేశారు. సో ఎగ్జైటింగ్ గా అందరినీ పిలిచి. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్? ఎలా, ఈ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ ఎలా అనిపించింది? వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. ఓకే, రోడ్ ద ఫిలిం. డెఫినెట్ గా డబ్బులు సాయంత్రం అయితే పంచుతూ ఉండాలి, ఇలా సేవింగ్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. పర్లేదండి, తిరిగి వచ్చేస్తాయి. వడ్డీ చక్కెర వడ్డీ, భూ చక్కెర వడ్డీ అన్ని వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. సో మీరు ఎలా రావడం జరిగింది ఇంట్లోకి సినిమా ప్యాషన్ తో? ఇంతకు ముందు మీరు ఏం చేస్తుంటారు? నేను మా పార్ట్నర్ మణికంఠ. సో ప్రీవియస్లీ ఆల్సో 2 మూవీస్ చేసాం. సో ఇది బిగ్ ఫిలిం. సో విత్ అర్హా మీడియాతో కొలాబరేషన్ తో చేస్తున్నాం. రైట్. అంటే ఈయన మణికంఠ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్. కానీ మీరు చాలా మంచివాళ్ళు సుహాస్ గారు. ఆయన అంతే స్మైలీ ఫేస్ తోనే ఎదురొస్తున్నారు ఆయన. అవును. సో ఆయన మణికంఠ గారు ఏంటంటే నాకు మనకి కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామాకి కో ప్రొడ్యూసర్. సో అప్పటి నుంచి మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ వచ్చింది, పంపించాం. అప్పుడు ప్రసాద్ గారు అండ్ మణికంఠ గారు కలిపి చేశారు. సో ముందు నుంచే ట్రావెల్ అవుతూ వచ్చాము. సుహాస్ ఆల్వేస్ లైక్ ఈ స్క్రిప్ట్ కూడా మీతో ట్రావెల్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది. మీ యాక్టింగ్ మేబీ దాని మీద ఉన్న ప్యాషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు మేము చూసే విధానం. బట్ నిజంగా అవుతారా మీరు కూడా డే 1 నుంచి? దాన్ని ఎలా ప్రిపేర్ అవుతారు? లైక్ ప్రిపరేషన్ అయితే ఎప్పుడైనా వర్క్ షాప్ లోనే, అంటే ఆ 1 వీక్ 10 days ఏదైతే ఉందో అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే మళ్ళీ సెట్ లో కన్ఫ్యూజ్ అయిపోతామేమో ఉన్నా కదా, ఒక భయం ఉంటుంది ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్. సో ఆ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, లైన్ ఎక్కడ దాకా టచ్ అవ్వాలి, ఎక్కడ దాకా టచ్ అవ్వకూడదు అన్నది వర్క్ షాప్ లో చూసుకుని సెట్ లో ఈజీ అయిపోతుంది కదా అని. సో ఏదైనా వర్క్ షాప్ లో అందుకే రాశి గాని కూడా డైరెక్టర్ అందరితో సిట్టింగ్ వర్షన్ ఓకే, నైస్. యా, సో ఆయన చెప్తూ ఉంటే ఏదో మనం మధ్యలో ఫస్ట్ వర్క్ షాప్ లోనే అది వచ్చేస్తుంది అంటారా? కాకపోతే మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిలింగ్ చేస్తున్నారు కదా, డెఫినెట్ గా అంబాజీపేటలో ఆ రోలో అండ్ ఈ రోలో. వెన్ ఐ ఆస్క్ మహేష్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మహేష్ బాబు గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్తాను, ఇది అవుతున్నంతసేపు నేను ఇంకో సినిమాకి వెళ్ళను అని చెప్పారు. బికాస్ ఆయన అంతా స్విచ్ అవ్వను నేను క్యారెక్టర్ టు క్యారెక్టర్ అని చెప్పారు. ఫర్ యూ లైక్ స్విచ్ అవ్వడం ఈజీనే అవుతుందా లేకపోతే? అంటే
నేను కూడా అంటే ఒక సినిమా అయిన తర్వాత ఇంకొక సినిమా దానికి వెళ్తాం ఆబ్వియస్గా. బట్ ఇవి అంటే టైం పట్టదా అంటే ప్యారల్గా అయితే ఎప్పుడు చేయలేదు. ప్యారల్గా చేసినా ఒకవేళ దానికి 10 days దానికి ఇంకో 10 days గ్యాప్లోనే జరుగుతుంది తప్ప ఇవాళ ఒక షూటింగ్ రేపు ఒక షూటింగ్ అంటే హీరోగా క్యారెక్టర్గా చేసినప్పుడు పొద్దున ఒకటి రాత్రి ఒకటి మళ్ళీ మిడ్ నైట్ ఒకటి షూటింగ్ అలా చేసినవి ఉన్నాయి. హీరోగా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఆ టైం మనకి ఆ బాధ్యత ఉంటుంది కదా. సో దాని టైం అయితే దానికి ఇస్తున్నాం. కరెక్ట్. సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ప్రసన్న వదనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫర్ యూ? ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పటిదాకా నేను అందరు ఫ్రెండ్స్తోనే చేశాను. ఆయన అర్జున్ నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎలా సింక్ అవ్వాలి అనుకున్నప్పుడు మేము వర్క్షాప్లో సింక్ అయిపోయి చేసేసాం. కథ చెప్పినప్పుడు నేను ఒకటి ఆలోచించుకుంటా మనం ఫ్రెండ్స్తో చేస్తున్నాం, మనతో కంఫర్ట్ అలా అనుకున్నాం. తర్వాత కథ చెప్పినప్పుడు బాగుంది కదా, ఎందుకు ట్రై చేయొద్దు అవుట్ సైడర్తో అనిపించింది. లేకపోతే నేను అసలు ఒక ఫ్లో ఓన్లీ ఫ్రెండ్స్తో చేద్దాం అనుకున్నా. బట్ కొంచెం అది బ్రేక్ అయింది ఇప్పుడు. ఆయన డెబ్యూవే కదా, సో తప్పే ఉంది అనుకుని చేసాం. సింక్ అయ్యాము ఆబ్వియస్గా. సో చాలా బాగా వర్కౌట్ అయింది. మేము బాగా ఎంజాయ్ చేసాం. ఫర్ యూ లైక్ ప్రసన్న వదనం వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగా నేను చేసిన క్యారెక్టర్తో ఇది చాలా ఛాలెంజింగ్. నా పర్సనాలిటీకి ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ టు గివ్ ద ఛాలెంజ్ టు రాశి. ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఈ టైప్లో క్యారెక్టర్ చేసిన అంటే కొంచెం రిస్కీ ఆల్సో. కానీ వెన్ సార్ ఎక్స్ప్లెయిన్ మీ ద స్టోరీ, he's like, you can do it. I was in a dilemma that, sir, are you sure? Sir, do I look like that? Can I really do it? Sir was more sure than me that you can actually perform. Don't go into that zone that you think you can't. So this film, what I take with me, a thought, that thought is that I can actually perform and I'm a very good actor. నైస్. దట్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ఫిల్మ్ నుంచి. డెఫినెట్ గా ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫ్రెండ్స్ నుంచి బ్రేక్ అయ్యి రావచ్చు. మీకు ఒక కాన్ఫిడెన్స్. సుహాస్ గారికి పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయాలి అంటే ఇంకా నో సీరియస్ గా చెప్తున్నా, ఇది జోక్ కాదు. నేను కూడా జోక్ అనుకోవట్లేదు, మీరు మళ్ళీ జోక్ ప్రసన్న వదనం చాలా టాలెంటెడ్ పీపుల్ అలాగే చేస్తారు. పర్ఫార్మెన్స్ దగ్గర వెళ్ళాలంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ యువర్ 100%. దట్ ఐ థింక్ ఐ గేవ్. ఓకే కదా, ఐ గేవ్ ఆవిడే చెప్పేసుకుంటున్నారు. అది యాక్చువల్లీ I gave. థర్డ్ పర్సన్. I gave my 100%. రిలీజ్ తర్వాత మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చెప్పండి. కాదు I gave my 100%. ఇప్పుడు మీరు people take it, that's up to them. లేదండి, అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పాయల్ రాశి కానీ అందరూ మిగతా యాక్టర్స్ కూడా అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో నాకు యాక్చువల్గా నాకు మ్యాచ్ అవ్వడం ఏంటి అంటే నిజంగా మీరు 100% ఇచ్చినప్పుడు డెఫినెట్ గా తనకు 100% ఇచ్చారు కాబట్టి నాకు ఉంటది కదా ఆబ్వియస్ గా నేను మ్యాచ్ చేయాలని. మీకు ఉన్నప్పుడు నాకు ఉంటది కదా. ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. సేమ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ ఒక దగ్గరే ఉన్నాం. అది డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ అనేది బట్ ఆ కాన్షియస్నెస్ ఉంటదండి ఆయన దగ్గర. అంటే నేను కరెక్ట్ గా ప్రతిసారి ఆయన క్రాస్ చెక్ చేసుకుంటా. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ సుహాస్ గారి దగ్గర. దట్స్ వై ఇస్ గుడ్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ క్రాస్ చెక్ ఉంటది. అంటే నేను చేస్తున్నది కరెక్ట్ మార్క్ ఉందా లేదా, హీ డెఫినెట్లీ క్రాస్ చెక్. అంతే కదండి లైఫ్ లో. అంటే శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ టు క్యారెక్టర్ మ్యాచ్ అయిపోతే వేరేలా కనిపిస్తుంది కదా, లైక్ వెరీ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను ఎక్స్పీరియన్స్, ప్రసన్న వదనం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ వాస్ లిటిల్ ఛాలెంజింగ్. అది కాకుండా ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అ లాట్. ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి నేనే డబ్ చేశాను. దట్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్ దట్ ఐ హ్యావ్ ఓవర్కమ్. అండ్ నా షాట్లోనే చేసేసాను. ఓకే, అర్థం చేసుకోండి. సో ఈ మూవీలో ఫస్ట్ టైం నేనే డబ్ చేసుకున్నాను తెలుగులో. పర్ఫార్మెన్స్ గురించి అయితే ఓన్లీ పర్ఫార్మెన్స్ వెన్ వీ టాక్ అబౌట్ ఇట్, క్లైమాక్స్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ అండ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. సస్పెన్స్ అంటున్నారు, ఫన్ కూడా ఉంటుంది కదా. ఫన్ కూడా మాకు గన్ కనిపించింది. ఫన్ ఉందా ఇందులో? ఫన్ కూడా ఉంది. ఫన్ కూడా ఉంది. వైవా హర్ష ఉన్నారు.
ఫన్ కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఆయన కూడా హీరో అయిపోయిన తర్వాత ఆయన రెమ్యూనరేషన్ పెంచారని సేమ్. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన కూడా మంచి ఫన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆవిడ ఇందాక రొమాన్స్ అని మెన్షన్ చేశారు, బేసిక్ గా అది కూడా ఫన్నే. Romance లో కూడా fun ఉంటుంది because of Fun the ఉంటుంది. problem hero has. So that will make it more interesting. So first half anta థాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ డ్రామా దానిలో వస్తూ మీకు కానీ గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు పెట్టుకుంటేనే చాలా ప్రాబ్లము. మర్చిపోతూ అది romance చూడండి ఎలా చేయాలి. ఉంటుంది. ఇలాంటి క్రూయల్ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? క్రియల్ మర్చిపోవాలి Reality ఇది actually మీ ప్రీవియస్ స్టోరీస్ అన్ని మర్చిపోవాలనే దాంట్లోంచి స్టోరీ వచ్చిందా బయటికి? లేదు, అట్లా ఏం లేదు. సో అదే ఏదో జరుగుతుంది. స్టోరీస్ అనగానే వెంటనే ప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారు. ఆయనకి ఎన్ని స్టోరీస్ ఉన్నాయో? యాక్చువల్ నాకేం లేవండి. ఓకే, అందుకే సో నేను అర్జున్లో ఏంటంటే సుకుమార్ గారు గుర్తొచ్చారనమాట. సో కొన్ని స్టోరీ వైజ్ కానీ మేకింగ్ లో కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వడు. నేను మాట్లాడే విధానం అంతా కూడా సార్ లాగే ఉంటుంది. అంటే తర్వాత ఏంటి యాస్టీస్ గా ఉన్నది బిహేవియర్ అంతా అనుకుంటున్నాను, బట్ ఆబ్వియస్ గా అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లిటరలీ సుకుమార్ గారితో ఇంటర్వ్యూ చేసి వెళ్తేనే కొంచెం ఉంటుంది. ఆబ్వియస్ గా జగడం నుంచి ఉన్నారంటే ఆబ్వియస్ గా ఇన్ఫ్లుయెన్స్ సో ఉంటుంది. అలా కనిపించింది అనమాట అర్జున్తో.